పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత. ఇక్కడ చూసుకుంటే ఆమె అధికారం చేపట్టాలన్న ఆ దేశ సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆమె అధికారం చేపట్టినట్టే తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మదురో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ లో. అడుగు పెట్టిన 5 నిమిషాల్లోనే మదురోను బంధించారు. తర్వాత వంతు మీదే అంటూ కూడా లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోలవరం నల్లమల సాగర్ పై సమగ్ర వాదనలు వినిపించండి అంటూ కూడా సుప్రీం న్యాయవాది సింఘ్వికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సూచనలు జారీ చేశారు. ముంబైకి వెళ్లి మరి ఆయనతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్. సుప్రీం కోర్టులో నేడు విచారణ సందర్భంగా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు. అధికార పార్టీ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి ఇటు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. తొలి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. అలాగే సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు. టెలిమెట్రీలు పెట్టాలంటూ కూడా కోరారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. తెలంగాణ భవన్ లో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. బీఆర్ఎస్ పెద్దలతో ఆర్థిక సంబంధాలపై ఆరా తీస్తుంది ప్రస్తుతం సిట్ బృందం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారిస్తుంది. పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల సమకూరడంలో పాత్రపై కూడా ఆయన ప్రశ్నించినట్టే తెలుస్తుంది. ఇక్కడ కూడా నల్లమల సాగర్ లింక్ ను ఆపాల్సిందే. సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించండి అంటూ కూడా సూచన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు అసెంబ్లీలో హిల్ట్ పి పై కీలక చర్చ జరగనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. 45 రోజులు కావస్తున్న హిల్ట్ కు దరఖాస్తులే లేవు అంటూ కొన్ని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పారిశ్రామికవేత్తల సందేహాలకు సమాధానం దొరికేనా? ప్రతిపక్షాల ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుందా అన్న కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మేడారం జాతరకి సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 12 నాటికి పనులన్నీ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఏర్పాట్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మేడారం జాతరకు ప్రత్యేక లోగో కూడా తయారు చేశారు. విభిన్నంగా శిలాఫలకం, ఒకవైపు స్థల పురాణం, మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలను కూడా పొందుపరిచారు. గద్దెల ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ 12 నాటికి పనులన్నీ పూర్తయిపోయేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా 18న మేడారం జాతరకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. అక్కడే ఆ రోజు బస చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. 19న ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. మొక్కులు చెల్లించిన తర్వాత ఆయన దావోస్ కి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆదివారం మాత్రమే ఒక్కరోజు మేడారానికి 2 లక్షల మంది భక్తులు విచ్చేసినట్టు కూడా అధికారులు తెలిపారు. మరొకసారి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు. కేసీఆర్ వల్లే నష్టమంటూ తప్పుడు మాటలు. బాబుకు చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు. ఏపీ వాళ్ళే తప్పంటున్నారు. సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారైనా. సీఎం కు కాళేశ్వరంపై కక్ష, పాలమూరుపై పగ పెంచుకున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగులుతున్నాయి వరుసగా. మావోయిస్ట్ కీలక నేతల నుంచి సాధారణ నేతల వరకు ఒక్కొక్కరుగా జనజీవన సమితిలో కలిసిపోతూ పోలీసులు ఎదుట లొంగిపోతున్న విషయాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగలాలి. కేంద్రం విధించిన గడువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల కొత్త వ్యూహం తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మార్చి 31 వరకు కేంద్రం విధించిన గడువు ఇది. ఈ 31 తర్వాత కూడా తమని ఎవరు నిర్మూలించలేరు అని సవాల్ విసిరే ఒక సూచనలు కనిపిస్తున్నాయి.
సో తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగిపోవడానికి నో అని చెప్పినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీలన్నీ దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నాయి. కలల ఇంటికి చైనా హంగులు. సో ప్రస్తుతం ఫర్నిచర్, శానిటరీ వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అందరూ చలో చైనా అంటున్నారు. సో కొత్త ఇంటి కలను సాకారం చేసుకోవడానికి, అందులో రకరకాలుగా మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవడానికి అన్ని ఫర్నిచర్స్ కోసం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే చైనాకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడి వస్తువులపై మొగ్గు చూపుతూ వాటినే స్వదేశానికి తెచ్చుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ అలాగే తెలంగాణ వాసులు. సో వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవునా మాల్స్. సో వీటికి సంబంధించిన మాల్సే సుమారు వేల డిజైన్లు అలాగే ఫ్యాక్టరీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో కొనుగోళ్లలో సాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెచ్చిన ఇండియన్స్. సో పోషన్ గ్యాంగ్జూలో 500కు పైగా తెలుగు ఫ్యామిలీలు ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులు ఉండి పర్యాటక ప్రాంతాల సందర్శన కూడా ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ పెరగనున్న చలి. సో గత డిసెంబర్ నుంచి కొనసాగుతున్న చలి తీవ్రత ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా ఇదే చలి మళ్ళీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నెల 12వ తేదీ వరకు రాత్రులు వణుకు తప్పదు అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర ఏంటి అంటూ కూడా సిట్ విచారణ చేస్తుంది. సో శ్రవణ్ రావు అలాగే రవిపాల్తో ఏం సంబంధం? ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు ఇవి. ట్యాపింగ్ బాధితులపై కొత్త సిట్ దృష్టి మరోసారి విచారించేందుకు సన్నద్ధం. నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను మరొకసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఎవరికిస్తే ఏమవుతుందో. సో మున్సిపల్ ఎన్నికల లొల్లి అయితే ఇప్పుడు మొదలైపోయింది. సో మొన్నటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి తెరపడగానే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు తెరలేచాయి. సో మున్సిపల్ ముంగిట కాంగ్రెస్ లో తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందెరం. సో జిల్లా కాంగ్రెస్ పదవులు ఎవరికిస్తే ఏం తంట వస్తుందోననే ఆందోళన, అలాగే డీసీసీ కార్యవర్గ కూర్పు ఈ నెల 8 కల్లా పూర్తి చేయాల్సిందేనంటూ పీసీసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. సో మండల పార్టీ అధ్యక్షులను మార్చాల్సి రావడంతో కొత్త సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. 15వ తేదీలోగా మండల అధ్యక్షుల నియామకం పూర్తి కావాలంటూ కూడా స్పష్టీకరణ చేసింది. ఇన్ని రోజులు ఆగి మున్సిపల్ ముందు ఎందుకంటున్న మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు. గృహలక్ష్మికి ఇందిరమ్మ ఆశీర్వాదం లభించబోతుంది. సో గత ప్రభుత్వంలో మొదలైన ఇళ్లకు నిధులు ఇవ్వడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే యూరియా వాడకం అనేది తెలంగాణలో డబుల్ అయింది, త్రిబుల్ కూడా అవుతుంది. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ ఉంది. సో 3 బస్తాలు సరిపోవు, కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సగటున ఎకరా మొక్కజొన్నకు 10 బస్తాల వినియోగం. ఇప్పటి వరకు మొక్కజొన్న, వరి కలిపి సాగైంది 10 లక్షల ఎకరాల్లోనే. సో రైతులు కొన్న యూరియా 3.54 లక్షల మెట్రిక్ టన్నులు. సో విరివిగా వాడకం అలాగే కొత్త భయంతో ముందస్తు కొనుగోలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక దీనికి సంబంధించి మరోవైపు అధిక యూరియా వాడటం అనేది నష్టానికి దారితీస్తుంది అంటూ కూడా వ్యవసాయ నిపుణులు అయితే సూచిస్తున్నారు రైతులకు. ఇక చూసుకుంటే భవిష్యత్తులో సో ఒక బోస్టన్ కౌన్సిలింగ్ గ్రూప్ కి సంబంధించి ఒక నివేదిక బయటకు వచ్చింది. సో డాక్టర్ అమ్మలు తగ్గిపోతున్నారు. ఎంబీబీఎస్ లో పెరిగిన విద్యార్థినులు వృత్తిలో చేరక ముందే వెనుతిరుగుతున్నారు. సో అనుకూలంగా లేని పరిస్థితులే దీనికి కారణం అంటూ కూడా నివేదిక స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి దెబ్బే అంటూ కూడా స్పష్టంగా తెలిపింది. ఇక్కడ చూసుకుంటే పైకి హెల్తీ, గుండెల్లో బ్లాకేజ్. సో గత కొన్నేళ్లుగా ఈ కరోనా తర్వాత వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కనిపించే సమస్య వయసు తేడా లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ తో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఎన్నో ఘటనలు మనం చూసాము. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే యూత్ సడన్ డెత్ పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ నిజాలైతే బయటకు వచ్చాయి. సో మృతుల్లో 58% మంది 18 నుంచి 45 వయసున్న వాళ్ళే కనిపిస్తున్నారు. సో పోస్ట్ మార్టంలో 70% బ్లాకేజీలనే గుర్తించారు. సో
కరోనా వ్యాక్సిన్ కు ఈ చావులకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలీదు అంటూ కూడా ఇందులో బయటపడింది. రాహుల్ రేవంత్ ను ఉరి తీయాలి అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టారు. 2 లక్షల ఉద్యోగాలు, బీసీ రిజర్వేషన్లపై రాహుల్ మాట తప్పారు. 420 హామీలతో ప్రజలను మోసం చేశారు అంటూ కూడా విమర్శలు చేశారు. సో కేటీఆర్ వ్యాఖ్యలకు ఇక్కడ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కొన్ని కౌంటర్స్ ఇక్కడ ఉన్నాయి. కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్, ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తరిమి కొడతారు. కేటీఆర్ ముందు ఆయన చెల్లెలకు జవాబు చెప్పాలి అంటూ కూడా ఫైర్ అయ్యారు. 68 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు. సో టార్గెట్ లో 90% రీచ్ అయిన సర్కార్. సో తెలంగాణ వ్యాప్తంగా 90% టార్గెట్ రీచ్ అయినట్టే తెలుస్తుంది. సో పోయిన ఏడాదితో పోలిస్తే 17 లక్షల టన్నులు ఈసారి ఎక్కువగా ఉత్పత్తి అయినట్టు తెలుస్తుంది. మరో వారంలో కొనుగోలు పూర్తి. సో మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్స్. ఇప్పటి వరకు 36 లక్షల టన్నులు సన్నవడ్లు, అలాగే 32 లక్షల టన్నులు దొడ్ల ఒడ్డును కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సో 13.50 లక్షల మంది రైతుల ఖాతాలో 16,590 కోట్లు జమ అయ్యాయి ఇప్పటి వరకు. సో సన్నవడ్లకు బోనస్ కింద 926 కోట్లను కూడా జమ చేసింది ప్రభుత్వం. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కేసీఆర్ తీరుతో పార్టీలో చాలా అసంతృప్తులు, బేజారు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే 2 ఏళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిరిన కేసీఆర్. సో ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్ కు తిరుగు ప్రయాణమయ్యారు. సో అసెంబ్లీకి డుమ్మా కొట్టారు అంటూ కూడా పార్టీ నేతల నుంచి వస్తున్న కొన్ని విమర్శలు ఇవి. సో కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండా వెనుతిరగడంతో పార్టీ శ్రేణుల్లో కూడా నిరాశ మిగిలింది. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటని నిరుత్సాహపడుతుంది పార్టీ ప్రస్తుతం. సో బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలకు ఏం తెలుస్తుంది, ఎలా నమ్ముతారు అంటూ కూడా పార్టీ నుంచి వస్తున్న కొన్ని విమర్శలు. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరొక వార్త ఇక్కడ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అంటూ కూడా సిట్ ప్రశ్నిస్తుంది. సో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు ఇవే. సో 9 గంటల పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విచారణ జరిగినట్టే తెలుస్తుంది. ఇక ప్రముఖుల నేతలకే నోటీస్ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.